పునరుద్ధాన దినమున మరి ఒక ఆదివారమున దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, మరి సంఘ బిడ్డలకు, సంఘ నాయకులకు, నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం కాలాహరణము చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా సరాసరిగా దేవుని వాక్య పఠనంలోనికి మనం ప్రయాణం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19-22 వచనాలు నేనే చదువుతాం, దయచేసి చిత్తగించండి. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 19-20 వచనాలు. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధకునిగా దిగి వచ్చి మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. సర్వోన్నతుడా, సదమలాత్ముడా, సత్యవంతుడా, సర్వ ప్రాణకోటిని, సకల చరాచరను నీ సన్నిధానములో నీవు పాలించుచు పోషించుచున్నందుకు, అందులో నీ ఆకారములో నిర్మించుకున్నని పిల్లలందరికీ దానిని దారాదత్తము చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పంచభూతములు నీ పిల్లలకు సేవ చేయడానికే నీవు నిర్మించావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. అంత గొప్ప ధన్యత మాకిచ్చి నీ మాట మేము వినాలని కోరిక కలిగి ఉన్న ప్రభువా, అనేక మార్లు మేము అవిధేయులమయ్యాము, క్షమించండి. ఇదిగో ఇప్పుడు మనస కర్మ వాచాన్ని సన్నిధికి వచ్చి నీ పవిత్రమైన దివ్య వాక్కును మాకు వినిపింపజేయమని మాతో మాట్లాడి సంపూర్ణముగా నీ వాక్యానికి మేము విధేయులమై నీ ఆధ్యాత్మిక బడిలో చదువు చక్కగా నేర్చుకొని మా జీవితాలను సవరించుకొని నీ ఎదుట ముడత, మత్స, డాగు, కలంకము లేని పవిత్ర కన్యక సంఘములో చేరులాగున దాసుని శిలువ చాటు మరుగుపరచుకొని నాతో మాతో అందరితో తేటగా ఒక్క మాట సెలవిచ్చి మా బ్రతుకులను ధన్యము చేయమని నిన్ను స్తుతిస్తూ పొగుడుతూ ఈ ప్రాంగణములో ఉన్న ప్రతి బిడ్డను నీ దాసునితో సహా నీ చేతులకు సమర్పించుకుంటూ నీ ఆధీనంలోనికి తీసుకొని అందరితో ఒక్క మాట మాట్లాడి మహిమ పొందమని యేసు పుణ్యనామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రప్రథమముగా మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఇలాగ చెప్తాడు. తన ఆత్మీయ ప్రియ కుమారునికి, ఒక దైవజనునికి లేఖ రాస్తూ ఆ లేఖలో ఒక మాట ఉచ్చారణ చేస్తాడు, తెలియజేస్తాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అంటాడు. పని చేస్తున్న ప్రతి వ్యక్తి, అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి పని కలిగి ఉండాలి. ఆ పని కలిగిన వానికి జీతం వస్తుంది, జీతం దొరుకుతుందని చెప్తారు. జీతం లేకుండా పని చేస్తామండి మనం. కానీ జీతం లేకుండా పనిచేసే ఒక జీవి ఉన్నది భూమి మీద, తెలుసా మీరు? అదే గృహిణి. ఇంటి ఇల్లాలే జీతము లేకుండా జీవితకాలం చాకిరి చేసే ధన్యజీవి ఎవరు అంటే ఎవరండి? అదే మీరు చేయరా? మీ ఇంట్లో పని ఎవరు చేస్తారు? చెప్పరండి. ఏమో మరి అట్లే అనిపిస్తుంది నాకైతే. అవునా? జీవితకాలం అంతా జీతము లేకుండా, జీతం ఆశించకుండా పనిచేసే ఒక ధన్యజీవి ఎవరంటే ఇల్లాలు, గృహిణి. కానీ మిగతా వ్యక్తులందరూ పని చేశామంటే జీతం తప్పకుండా వస్తుంది. అయితే
జీతం వస్తుంది కానీ పని చేసిన వానికి అభివృద్ధి కలగదు. అభివృద్ధి కలగదు, వృద్ధి కలగదు, సమృద్ధి కలగదు. వృద్ధి కలగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా నరుల కష్టార్జితము చేత, నరుల ప్రయాసము వలన అభివృద్ధి కలగదు. మనందరికీ తెలుసు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, ఆ నరుల కష్టము వలన దానిని ఎక్కువ చేసుకోలేరు. హల్లెలూయా. నరులు కష్టము వలన అభివృద్ధి చెందలేరు. దేవుని ఆశీర్వాదము వలననే అభివృద్ధి కలుగుతుంది. ఈ మాట అర్థమైందండి? అభివృద్ధి ఎలా కలుగుతుంది? దేవుని ఆశీర్వాదము వలననే అభివృద్ధి కలుగుతుంది. ఇది కొత్త విషయం, మీకు అందరికీ తెలియదా? నేను పుట్టక మునిపే మీకు ముచ్చట తెలుసు చాలా మంది, కావునా కదా? నేను పుట్టక మునిపే ఈ ముచ్చట తెలిసిన చాలా మంది ఉన్నారు. అయితే ఆశీర్వాదము దేవుని వలననే కలుగుతుందని తెలిసి సంవత్సరాల తరబడి దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాం, వేదన పడతాం, దేవుని మొక్కుతాం, బతిమాలుతాం. కానీ తీరా దేవుడు ఆశీర్వాదించడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం అద్దు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. హల్లెలూయా. మళ్ళీ అర్థం కావడానికి చెప్తాం. ఆశీర్వాదము కావాలని ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, దేవుని పాదాలు బట్టి బతిమాలుకుంటాం. కానీ తీరా దేవుడు ఆశీర్వదించడానికి దిగి వస్తే మనకు ఆశీర్వాదం అవసరము లేదన్నట్టుగా దేవుని ఎదుట ప్రదర్శిస్తాం. ఎలాగో ఒక మాట చెప్తాను. చదువుకున్న ప్రారంభ వచనంలో దేవుడు 5 రొట్టెలను 2 చేపలను చేత పట్టుకొని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చారు. అంతేనా? మీ బైబిల్ అట్లే ఉందా? ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చాను అన్నా. ఆశీర్వదించాక మల్టిప్లై అయింది. అది దేవుడు దీవించాడు, దీవించాక రెట్టింపు అయిందా? కాలే. ఎప్పుడైంది? దేవుడు విరిచాక రెట్టింపయింది. దేవుడు విరవకుండా ఏది రెట్టింపు కాదు. మన వైఖరి దేవుని పట్ల ఎట్లుంటదంటే సల్లకంచి ముద్ద దాచినట్టు ఉంటది. ఎట్లా? ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, బిడ్డ అన్నం తినడానికి చల్లలేదు, పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి చల్లదేమని చెప్తుంది. ఆల్రెడీ ఆమె ఫోన్ చేసి చెప్తుంది. ఈమె పోయి ఆంటీకి చక్కగా సరాసరిగా నేరుగా పోయి ఆంటీ చల్లగా ఉందని అడగాలి కదా? అడగలే. పోయి ముచ్చట పెడుతుంది. ఆంటీ బాగున్నారా, తిన్నారా, అంకుల్ ఎటు పోయిండు, అన్నయ్య ఎటు పోయిండు, ఏం వంట చేసిండ్రు. ఆమెకు చిరెత్తిపోయి చల్లకచ్చి ముందదాసుడు ఎందుకమ్మా, ముందు నీ ముందదే అని చెప్పి మనం ఆశీర్వదించమని చెప్పి దేవుడు ఆశీర్వదించడానికి విరచడం ప్రారంభిస్తే ఇక మనకు అద్దు. ఆ విరవడం మనకు దేవుడు మొదట ఆశీర్వదించాలనుకున్న ప్రతి వ్యక్తిని, ప్రతి భక్తుణ్ణి, ప్రతి భక్తురాలుని విరవడం మొదలు పెడతాడు. ఎక్కడెక్కడ విరుస్తాడు? నీ మనస్సును దేవుడు విరుస్తాడు, నీ హృదయాన్ని విరుస్తాడు, నీ బ్రతుకును విరుస్తాడు, కుటుంబములో సమాజంలో నీకున్న ఘనతను విరుస్తాడు, అధికారమును విరుస్తాడు, ఆధిపత్యాన్ని విరుస్తాడు. అన్ని విషయాలలో భక్తుణ్ణి విరవడం ప్రారంభం చేస్తాడు. ముక్కను విరిచిన ముక్కనే ఇంకా విరుస్తాడు దేవుడు. హల్లెలూయా. యోబు గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటా. ఒక్క మాట చదివి మనం ముందుకు పోదాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చదవండి త్వరగా.
విస్తరింపజేయుచున్నాడు. నిర్నిమిత్తముగా, కారణం లేదు, ఈయన ప్రమేయం లేదు, ఈయన తప్పు లేదు, ఈయన పొరపాటు లేదు, ఈయన మిస్టేక్ అంతకన్నా లేదు. దేవుడే అన్నాడు యోబును గురించి, కనీసము నోటి మాట వలనైనా అతడు నా ఎదుట తప్పు చేయలేదు అని దేవుడే ఒప్పుకున్నాడు. మన గురించి ఒప్పుకుంటాడు అట్లా. నోరిప్పితే మనం పురాణాలు కూడా చెప్తాం, ఆరోగ్యంగా చెప్తాం పురాణాలు. కానీ భక్తుని నోట కనీసం పొరపాటున ఒక మాట కూడా రాలేదు. అతడు నిర్నిమిత్తముగా గాయాలు పొందాడు, ఆయన గాయాలను విస్తరింపజేశాడు. విరిచిన చోటనే విరిచాడు. గాయము తగిలిన గాయం మీదనే గాయం అవుతుంది. చాలా సందర్భాలలో మనం నీతిగా బతుకుతున్నప్పుడే మన గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ తగులుతుందా తగలదు? దెబ్బ తగలడం ఒక ఎత్తు అయితే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే, నీతులు బాగానే చెప్తివి కదా, నీ దేవుడేమాయ, నీ ప్రార్థనేమాయ, నీ ఉపవాసమేమాయ, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కొందరు దానికి శాపం అని పేరు పెడతారు, కొంతమందికి నీ పొరపాటు అని పేరు పెడతారు. ఏ పేరు పెట్టినా దేవుడు చేసే గాయాల కంటే చుట్టుప్రక్కల మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎద్దేవా చేసే గాయమే మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇన్ని గాయాలు దేవుడు చేస్తాడు ఎందుకు అనేది నా ప్రశ్న. హల్లెలూయా. గాయపరచకుండా, విరవకుండా దేవునికి ఆశీర్వదించడం వీలు కాదా? అవుతుందా కాదా? అది తెలిస్తే మేము ఆడెందుకుంటామన్నా కదా. దేవుడు మనలను విరవడం ఆరంభించి దీవించడానికి మొదటి అడుగేస్తాడు. చాలా పెద్ద అంశం, కానీ ఒక ముక్క, నాకు ఇచ్చిన సమయం చాలా చిన్నది కాబట్టి ఒక ముక్క చెప్పి నేను ముగిస్తా. దేవుడు నిన్ను విరవడం ఎందుకు, గాయపరచడం ఎందుకు అంటే, నిన్ను విరిచిన తర్వాతనే నీవు స్ప్రెడ్ అవుతావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు అంటున్నా. విరవడం వలన నీకు విలువ పెరుగుతుంది. ఈ మాట శ్రద్ధగా వినండి. ఇది ఒక్కటి చెప్తే నా పని అయిపోయినట్టే, మీకు అర్థమైనట్టే. విరవడం వలన మన విలువను దేవుడు పెంచుతాడని చెప్తున్నా. ఉదాహరణ చెప్తాను. పాలున్నవండి, పాలు తెచ్చుకున్న తర్వాత కాగబెట్టి మరగబెట్టి వేడి చేసి తాగితే అయిపోతుంది. లేదా ఆ పాలను కొంత టీయో, కాఫీయో, బ్రియో కలుపుకొని తాగితే అయిపోతుంది. కానీ పాలను అలాగే ఉంచి పాలు విరిగితే ఏమవుతుంది? పాలు విరిగితే ఏమవుతుంది? పెరుగైతుంది. పెరుగును విరిగితే, పెరుగును చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్నను చిలికితే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. పాల విలువ ఎంత అండి లీటర్కి? మేము పాలు బంద్ చేసినామని అనుకోండి, ఎంత లీటర్కు? 90, 80, 100. అదే లీటర్ పెరుగుకి ఎంత? 100 నుండి 150, 200 దాకా ఉంది. అదే వెన్నకి ఎంత? 650 నుండి 850 రూపాయలు దాకా ఉంది. నెయ్యికి ఎంత లీటర్? 1200 రూపాయల దాకా ఉంది. హల్లెలూయా. పాలు విరిగితే పెరుగు అయింది, పెరుగు విరిగితే వెన్న అయింది, వెన్న విరిగితే నెయ్యి అయింది. విరగకుంటే పాలకు విలువ పెరిగిందా? ఒక్కసారి విరిగితే ఒక రేటు పెరిగింది విలువ, రెండవసారి విరిగితే ఇంకా విలువ పెరిగింది, మూడవసారి విరిగితే అందనంత ఎత్తుకు విలువ పెరిగిందని చెప్తున్నా. నీవు దేవుని చేతిలో విరగడానికి ఇష్టపడితే, విరగడానికి దేవునికి నీవు అప్పగించుకుంటే నీ విలువ దినదినం పెరుగుతుందని చెప్పి నువ్వు పెంచుకోవడం అవసరం లేదు. చాలాసార్లు మనుషులకు మనం ఏం ప్రయత్నం చేస్తామండి? నా విలువ నేనే
పెంచుకోవాలనుకుంటాం, పెరుగుద్దా? మనుషులు మన ముందు నీ విలువ పెంచినట్టే యాక్టింగ్ చేస్తాం. చేస్తారా చేయరా? అన్న పెంచుతారు. అక్క చాలా అక్క నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసినావు తెలుసా అని అంటారు. సాటుకు పోయి ఏం చెప్తారు? దాని బాగుంది అదేం చేసి అంటారా? మనసుల ఎదుట విలువ మనం పెంచుకుంటే వెలగడం కాదు, దేవుని చేతిలో విరవడానికి ఇష్టపడితే, విరిగిపోవడానికి నీవు అప్పగించుకుంటే నీ విలువ అమాంతం పెరుగుతుందని చెప్తాను. నచ్చని వ్యక్తులు కూడా నిన్ను ఇష్టపడే పరిస్థితి దేవుడు తెస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాడు. ఇప్పుడు మనం పాట పాడాం, ఎంత మంచి మనసు యేసయ్యా. అయ్యో పాట కూడా మర్చిపోయినానండి. వెన్న లాంటి మనసు. ఎందుకు పెరుగు లాంటి మనసు అని ఎందుకనలే? పాల లాంటి మనసు అని ఎందుకనలే? పాలు వేడి తెలుసా మీకు? పెరుగు కూడా వెన్న వేడా? వెన్న చల్లగా ఉంటుందండి, వేడిగా ఉండదు. విరిగిన తర్వాతనే ఆ లక్షణం వచ్చిందని చెప్తున్నా. నీ మనసు దేవుని దృష్టిలో, సమాజం దృష్టిలో చల్లగా ఉండాలంటే నువ్వు విరగడము అనేది నీ బ్రతుకులో. మనల్ని ఎవ్వరు ఇవ్వద్దు, మాట పల్లెత్తు మాట అనొద్దు. అంటే మనం ఆ చర్చిలు ఉంటాం, ఆ ఇంట్లో ఉంటాం, ఆ కుటుంబానికి పో, ఫంక్షన్ పో. అవునా కాదు? యథార్థంగా చెప్పాను. మీరైనా నేనైనా, నేను ఇరిగి అల్లం పోయి సొంటైంది అన్నట్టు ఇక ఎంత ఇరిసినా సపడేకున్నా. హల్లెలూయా. ఎంత ఇరిసినా ఇక నీ ఇష్టం. ఇరిగినా నీ చేతుల్లే, ఏం చేసినా నువ్వే. ఇరగడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. నేను చెప్తున్నా, గుండెల నిండా నింపుకుండా ఒక మాట, నిన్ను తోబుట్టువులైనా, బంధువులైనా, భర్త అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, సంఘమైనా, సమాజమైనా, ఉద్యోగంలో, వ్యాపారంలోనైనా, ఎవరినైనా దేవుడు వాడుకొని నిన్ను నొప్పిస్తున్నాడంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అని అర్థం. మనసు నొచ్చి ఉంటే, మనసు విరిగి ఉంటే నిన్ను దేవుడు తన చేతిలో విరిచి నీ విలువను పెంచాలనుకుంటున్నాడు అనుకోవాలి. మనల్ని ఎవరైనా అట్టి పుణ్యానికి ఒక్క మాట అంటే మనం చెంగులు జిక్కి ఏం చేస్తామండి? మనం నాలుగు అనేస్తాం. అది మానవ లక్షణం. కానీ దేవుని చేతిలో మనం అలా ఉంటే ఆశీర్వాదం పొందలేం. నేను అన్నానుగా ముందే, చల్లకచ్చి ముంత దాయడం ఎందుకంటే ఆశీర్వదించమని అద్దని ఎందుకు పోతున్నాం? విరుస్తూ ఉన్నప్పుడు ఆ చోట మనం మౌనంగా ఉండలేం. విరుస్తున్న వారికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? మనం అప్పగించుకుంటావా అండి? అప్పగించుకోలేదు. కానీ అప్పగించుకుంటే ఇంకో పని చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు, నీ విలువను పెంచుతాడు. అంతేకాదు, దేవుడు రొట్టెలన్నీ విరిచాడు, చాలా ముక్కలైనవి కదండి. ముక్కలై ఎక్కడ పడ్డాయి? నేను లేనన్నా అప్పుడు అక్కడ, నన్ను విలువలే వేసుకో. కింద పడ్డాయి. కింద పడ్డ వాటిని ఏం చేశారు? ఏరి గంపలో వేసి. ఒక్క ముక్కనైనా దేవుడు పోనించాడా? నిన్ను విరిచినప్పుడు నీ మనస్సు విరిగితే విరిగిన ఏ అనుభవాన్ని దేవుడు పోనివ్వడు అని చెప్తాడు. ఆ గంపలో ఎత్తి, గంపలు ఎవరు ఎత్తుకున్నారు? 12 గంపలు నింపారు. ఎవరు ఎత్తుకున్నారండి? ట్రాలీలో తీసుకుపోయినరా? కచ్చలంలో తీసుకుపోయినరా? మనుషులు తలల మీద ఎత్తుకొని పోయారని చెప్తున్నా. నీ మనసు విరిగి ముక్కలైతే ఆ ముక్కలను మనుషులు నెత్తి మీద ఎత్తుకొని మోస్తారని చెప్తున్నా. హల్లెలూయా. అలా చేస్తాడు దేవుడు. ఎవరైతే, దాని అర్థమే నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్న ఆ వాగ్దానానికి అర్థం ఏంటంటే, నిన్ను ఏ మనుషులైతే కాళ్ళ క్రింద తొక్కాలనుకుంటున్నారో వాళ్ళే తమ తలల మీద ఎత్తుకునేటట్టు దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే నువ్వు ముందు దేవుని చేతిలో ఏం కావాలి? విరగాలి. విరిగిన ముక్కనే, విరిచిన ముక్కనే మళ్ళీ విరుస్తా. ఒకసారి గాయమైంది, సరే పోనీలే అనుకుంటే గాయం మీ
మీద గాయమే దేవుడు చేస్తాడు. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. చూడండి, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. చాలండి. ఏమన్నాడండి? మాటి మాటికి దినమెల్లా ఆయన దెబ్బలు కొట్టుచున్నాడు. దినమెల్లా ప్రతిరోజు ఆయనకు దేవుడు గాయాలు చేస్తున్నాడు. నేను చెప్తున్నానండి, యథార్థంగా దేవుని ఎదుట చెప్తున్నాను. రక్షణ పొందిన తొల్లిటి దినం మొదలుకొని ఈనాటి వరకు నేను ఏడవకుండా, ఓ కన్నీటి బొట్టు కారవకుండా నిద్రించిన రోజు నా జీవితంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏదో ఒక సమస్య, అది దేవుడు నాకు ఒక విషయం చెప్పినప్పుడైనా, మనసులో గాయపరిచినప్పుడైనా, దేవుని కొరకు అనుకున్నంతగా పని చేయకపోయినా, ఏ విషయంలోనైనా హృదయం పగలకుండా ఓ కన్నీటి బొట్టు దేవుని సన్నిధిలో కాల్చకుండా నేను బ్రతకలేదండి. నేను అనుకుంటా చాలాసార్లు దేవుడిచ్చిన దీవెన. మన హృదయము బ్రతికినంత కాలము దేవుడు విరవడానికి మనం అవకాశం ఇవ్వాలి. విరవడానికి మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు 4 ఆశీర్వాదాలు ఉంటాయి. అదేంటో చెప్పి, అంటే వచనం వివరించను, రిమైండ్ చేస్తాను. మనము అభివృద్ధి చెందుతాము. దేంట్లో? ప్రార్థనలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఘనతలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సేవలో కావచ్చు, దేవుని కొరకు పని చేయాలనుకున్న పనులలో కావచ్చు, అభివృద్ధి ఉంటుంది. రెండవది, నీ విలువను దేవుడు ఏం చేస్తానండి? ఏం చేస్తాడు? నీ విలువ, నా విలువ పెంచుడు ఇష్టం లేదా మనకు? దేవుడు విరిగిన కొద్ది విలువను పెంచుతాడు. మూడవది ఏంటంటే, ఏం చెప్పాను? చెప్పదేంటండి? ఒకటి, ఆశీర్వదించి నేను అభివృద్ధి చేస్తాడు. రెండవది, విలువను పెంచుతాడు. మూడవది, మనుషులు తలల మీద నిన్ను ఎత్తుకునేటట్టు చేస్తాడు. 34వ కీర్తన 17-18లో చదవకండి, చూడకండి. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నీ ప్రక్కనే ఉంటాడు. విరిగిన వాడిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టుకోడు. 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయికో అమ్మాయికో జ్వరం వచ్చింది. ఇప్పుడు అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గరికి ఉంటుంది? నా భర్తను పట్టించుకోదు, 3 పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఆ చంటి పిల్లవాని దగ్గర, జ్వరం వచ్చిన వాని దగ్గరనే ఉంటుంది. ఎవరి హృదయం అయితే విరుగుతుందో వారి దగ్గరనే దేవుడు ఎల్లవేళలా ఉంటాడు అని చెప్తాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి అంటే మనము విరవబడడానికి ఆయనకు మనము అప్పగించుకోవాలి. అలా మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు అలాగున మన మనస్సును విరుచును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. దయామయుడా, తేజోమయుడా, నీ పాదాలకు వందనాలు. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా నీవు ఆసన్నుడవగుటకే మా మనస్సులను విరవడానికి ఎదురు చూస్తున్నావు. నీకు వందనాలు. మా హృదయాన్ని విరవడానికి చూస్తున్నావు. నీకు స్తోత్రం. మేము ఆశీర్వాదం కొరకు ఇన్ని దినాలు ప్రార్థన చేశాము, కానీ నువ్వు ఆశీర్వదించడానికి దిగి వచ్చినప్పుడు నీకు వ్యతిరేకంగా నిలబడ్డాం, వద్దన్నట్టుగా నిలబడ్డాం, అవసరం లేదన్నట్టుగా మేము నిలబడ్డాం. ప్రభువా, మా అపరాధములను క్షమించి ఒక్కసారి నువ్వు స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి హృదయాలలో నీ వాక్కును నాటి క్రిందికి వేరు తన్ని పైకి ఎదుగు ఫలమిచ్చు వటవృక్షం వలె ఆశీర్వదించండి ప్రభువా. మా మనస్సు